అండి, వెల్కమ్ టు పద్దు వ్లాగ్స్. ఇడ్లీ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలు మీకు మెత్తగా దూదిలాగా టేస్టీగా రావాలి అంటే నేను చెప్పే చిన్న చిట్కాలు అయితే ఫాలో అవ్వండి. నా స్టైల్లో నేను చెప్తాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. తెలియని వాళ్ళైతే ఫాలో అవ్వండి, ఓకేనా? ఇడ్లీలు అయితే నేను పిండి నైటే నేను మొత్తం కూడా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. మార్నింగ్ టైంకి ఇలా ఫర్మెంట్ అయిపోయింది. సాల్ట్ కలిపి మొత్తం కూడా ఈవెన్గా మిక్స్ చేస్తున్నాను. ఫర్మెంట్ అనేది అవ్వాలి అండ్ మనకి ఇడ్లీలు దూదిలాగా మెత్తగా రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా 2 గ్లాసుల ఇడ్లీ పిండికి 1 గ్లాస్, అంటే మనం అది 1 కిలో తీసుకుంటే ఇది 1 అరకిలో లాగా అనమాట. ఇలా అయితే మీరు ఇడ్లీ పిండిని అండ్ మినపగుండ్లని తీసుకొని మీరు నానబెట్టుకొని ఒక 4 to 5 అవర్స్ మిక్స్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఫర్మెంట్ చేసుకొని ఇలా కనుక సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని ఇలా ఇడ్లీలు అయితే వేసుకోండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి. కొలతలు కరెక్ట్గా వినండి. 3 గ్లాసుల మినపగుండ్లకి 1.5 గ్లాసు మనకి ఇడ్లీ పిండి ఉండాలన్నమాట. అది మాకు ఒక వంతు అయితే ఇది హాఫ్ వంతు ఉండాలన్నమాట. అలా అయితే మీరు మెజర్మెంట్ చేసుకోండి. అండ్ నేను క్యారెట్ అయితే తురిమి దీంట్లో కూడా యాడ్ చేస్తున్నాను. క్యారెట్ తురుము దీంట్లో కూడా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. బట్ మా పిల్లలు మరీ రెడ్ అయిపోతుందని తినరేమో అని నేను ఇడ్లీలో మిడిల్లో అయితే వేసాను. చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. క్యారెట్ తినని వాళ్ళకి ఇలా కూడా ప్రిఫర్ చేయండి. అండ్ నేను చట్నీలో అయితే నంచుకొని తింటున్నాను. సూపర్ టేస్ట్ అండి. ఇంకెందుకు ఆలస్యం, డూ సబ్స్క్రైబ్ మరి.